హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో కోసం ఎదురు చూసిన వారందరికీ చాలా చాలా సారీ అండి. నేను 2 డేస్ వీడియో చేయలేకపోయాను. అనుకోకుండా ట్రిప్‌కి వెళ్ళాల్సి వచ్చి వీడియోస్ చేయలేకపోయాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు నేను చెప్పే లెవెల్స్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తీసుకోండి. మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక 2 డేస్ మనం లెవెల్స్ చెప్పకపోయినా అంతకుముందు వీడియోస్లో మన చెప్పిన పాత లెవెల్స్ ఆ 2 రోజులు చాలా బాగా పనిచేశాయి. గమనించండి. చూడండి, థర్స్డే రోజు బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. చూడండి, మన లెవెల్ అయినటువంటి 47,899 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని చూడండి, మంచి మూమెంట్ ఇచ్చింది. వివా పైన క్లోజ్ అయిన తర్వాత, అదేవిధంగా ఇక్కడ మన లెవెల్ పైన క్లోజ్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకా అంతకుముందు రోజు అంతా కన్సాలిడేషన్లో ఉండింది మార్కెట్. ఈరోజు థర్స్డే రోజు అయితే చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. చూడండి, మన లెవెల్స్ చూడండి 48,200 ఈ లెవెల్ అంతకుముందు ఉన్న లెవెల్స్ అక్కడ రెస్పెక్ట్ చేసి ఎలా బ్రేక్అవుట్ ఇచ్చిందో చూడండి. అదేవిధంగా ఇక్కడ ఈ లెవెల్ చూడండి 48,349 లెవెల్ని చాలాసేపు రెస్పెక్ట్ చేసి ఆ లెవెల్ పైన క్లోజ్ ఇచ్చి చూడండి, ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడైతే ఖచ్చితంగా బయింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ 48,567 లెవెల్ దగ్గర కూడా చూడండి, చాలాసేపు ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. అదేవిధంగా నిన్నటి రోజు 24వ రోజు ఫ్రైడే రోజు చూడండి, ఫ్రైడే రోజు ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మన లెవెల్ 48,688 లెవెల్ నుంచి పైకి వెళ్ళి అక్కడ 48,930 లెవెల్ చూడండి, ఆ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి డౌన్కి వచ్చింది. చూడండి అక్కడి నుంచి డౌన్కి వచ్చిన తర్వాత ఈ లెవెల్ మన లెవెల్ నియర్ బై 48,688 లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని చూడండి, మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. మళ్ళా 930 వరకు వెళ్ళింది. ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ ఆ లెవెల్ దగ్గరే కన్సాలిడేషన్ అయింది. మరి నిన్నటి లెవెల్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 48,752 అండి. చూడండి, 48,752 పాత లెవెల్ 688 లెవెల్ని మాడిఫై చేసుకుందాము, నియర్ బై ఉంది కాబట్టి. $752 అండి. మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దామండి. చూడండి, నిఫ్టీలో ఆల్ టైమ్ హై నియర్ బై అంటే ఆల్ టైమ్ హై లెవెల్లో మన పాత లెవెల్స్ అయితే లేవండి. చూడండి, ఈ పాత లెవెల్స్ వచ్చేసి 22,730 వరకే మన లెవెల్స్ ఉన్నాయి. చూడండి, ఆ రోజు చూడండి నిఫ్టీ వచ్చేసి 22,580 లెవెల్ని రెస్పెక్ట్ చేసి అక్కడి నుంచి మూమెంట్ ఇచ్చి ఇక్కడ వీవ్యాప్ పైన, అదేవిధంగా 22,630 అదేవిధంగా 22,651 మన లెవెల్స్ పైన క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రీటెస్ట్, ఇక్కడ చూడండి రీటెస్ట్ చేసింది. అదేవిధంగా ఇక్కడ సెకండ్ టైం రీటెస్ట్ చేసి మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. చూడండి, మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. 22,734 మన లెవెల్ దగ్గర కూడా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత చూడండి రీటెస్ట్ చేసి మంచి మూమెంట్ ఇచ్చింది. చూడండి, చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. అదేవిధంగా నిన్నటి రోజు అయితే మన పాత లెవెల్స్ అయితే నిఫ్టీలో లేవండి. మరి నిన్నటి లెవెల్ అంటే మండేకి వచ్చేసి లెవెల్, మండేకైనా ఎప్పటికైనా మన లెవెల్స్ ఉపయోగపడతాయి. అంటే మన లెవెల్స్ ఉన్న ఏరియాస్లో మార్కెట్ ట్రేడ్ చేస్తుంటే ఆ లెవెల్స్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుంది. దయచేసి గమనించండి. 22,950 అండి మన లెవెల్, డ్రా చేసుకోండి. 22,950. సారీ ఓకే అండి. చూడండి, ఈ లెవెల్స్ని ఉపయోగించండి. ఆప్షన్ బయర్స్ అండ్ సెల్లర్స్ కూడా ఈ లెవెల్స్కి చాలా బాగా పనిచేస్తాయండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా కొత్త వారి వీడియో చూస్తుంటే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి లెవెల్స్ ఇస్తుంటాను. లెవెల్స్ని ఉపయోగించి మీరు ట్రేడ్ చేసి మంచిగా సంపాదించుకోవాలని కోరుకుంటున్నానండి. మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.